చాలా రోజుల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరుగుతున్న ఎన్నో విషయాలను బయటకు తీసి జనం ముందుకు తీసుకొస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు శ్రీవాణి టికెట్ల అంశానికి సంబంధించి కొన్ని ఆధారాలను బయటపెడుతూ అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆయన జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇంతకు ముందు కూడా శ్రీవాణి టికెట్ల జారీలో గోల్మాల్ జరుగుతూ ఉంది అని, ఆ శ్రీవాణి టికెట్లు బయట ఇష్యూ చేస్తున్న పేరుతోటి ఒక ఆటో ఫిల్లింగ్ ద్వారా మొత్తం దళారులు, బ్రోకర్లు వీళ్ళకి కావలసిన వాళ్ళు కొనేసుకొని అది బయట అమ్మేసుకుంటున్నారు అని చెప్పి ఇంతకు ముందు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ పాలక మండలి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఓవర్కమ్ చేయండి అని చెబితే అప్పుడు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసి కొన్ని టికెట్లు దారి మలుతూ ఉన్నాయి, భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పి ఖండించారు. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు రోజు 800 శ్రీవాణి టికెట్లు జారీ చేస్తారు కదా, సో 8:50కి ఒక టికెట్ బుక్ చేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని 9 గంటలకు ఆయన డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్తే ఫెయిల్ అయింది, మళ్ళీ 9:01కి వెనక్కి వచ్చి మళ్ళీ బుక్ చేద్దామని చూస్తే టికెట్లు అయిపోయాయి అని చెప్పారు. ఒక్క నిమిషంలో 800 టికెట్లు అయిపోయాయి అని చెప్పి, అండ్ ఈ టికెట్లన్నీ కూడా ఒక్కో టికెట్ ఎక్కువ ధరకు బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని, రోజుకు 5,000 నుంచి 7,000 విఐపి బ్రేక్ టికెట్లను కూడా జారీ చేస్తూ కనీసం 2,500 టికెట్లు బయట బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని, టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి టీవీ ఛానళ్ళు వాళ్ళ మనుషులు వీళ్ళందరూ కూడా ఇష్ట రాజ్యంగా తిరుమలలో చెలరేగిపోతూ ఉన్నారు అని, నేను నా ఆధారాలకు కట్టుబడి ఉన్నాను అని, ఇవి ముమ్మాటికి నిజాలని చెప్పి ఆయన టికెట్ బుక్ చేసే ప్రాసెస్ను కూడా ఒక వీడియో రూపంలో చూపించారు. లైవ్లో రికార్డ్ చేసిన ఒక వీడియోను కూడా మీడియా సమావేశంలో చూపించారు. మరి దీని మీద టీటీడీ పాలకపక్షం ఏ విధంగా స్పందిస్తుంది చూడాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు సూటిగా చెప్పింది ఒకటే, హైందవ ధర్మం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం, మరికొన్ని దేవాలయాలు కట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శ్రీవాణి ఈ టికెట్లను తీసుకొని వచ్చాము అని, మేము దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చామని, ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత శ్రీవాణి టికెట్ల మీద దారుణమైన ఆరోపణలు చేసి వాటిని రద్దు చేస్తామన్నారు అని, కానీ ఇప్పుడేమో వాళ్ళే శ్రీవాణి టికెట్లు వీళ్ళకి డబ్బులు కురిపించే కామధేనువుగా చూస్తూ ఉన్నారు అని. అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటి అంటే, ఒక శ్రీవాణి టికెట్లు బ్లాక్లో అమ్ముకోవడం ద్వారానే వీళ్ళ బ్యాచ్ ఓవరాల్గా 48 కోట్ల రూపాయలు సంపాదించారు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. టీటీడీ ఎలా స్పందిస్తుంది, భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేదు అసలైన అంటే రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. ఎందుకంటే ఒక టీటీడీ మాజీ చైర్మన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి అంటే, వాళ్ళ ఆందోళన పెరగకూడదు అంటే టీటీడీ అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి సమాధానం చెప్పాలి. అలా చెబుతుందా? లేకపోతే కరుణాకర్ రెడ్డి మనిషి కాదు, కరుణాకర్ రెడ్డి ఈడియట్టు, కడుపుకు అన్నం తినడు, పనికి మాలినోడు, ఈ విధంగా తిట్టేసి ఊరుకుంటారా అన్న విషయం అయితే తెలియదు. కానీ బట్ టీటీడీ లాంటి ప్రెస్టీజియ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి. ఇంకో కీలక మాట చెప్పారు కరుణాకర్ రెడ్డి గారు, ఐటీ సృష్టికర్త నేనే అని చంద్రబాబు నాయుడు గారు ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు తిరుమల టీటీడీలో ఒక ఐటీ మేనేజర్ను కూడా నియమించలేకపోయారు. వెంకటేష్ నాయుడు అనే ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ వెంకటేష్ నాయుడు విదేశాల్లో కళ్యాణం జరిపించాలి అని చెప్పి మా హయాంలో పంపిస్తే ఆ డబ్బులు కొట్టేసుకొని వచ్చిన వ్యక్తి, దాని మీద విచారణ చేసి మేము దాన్ని కూడా రికవరీ చేశాము. అటువంటి వ్యక్తికి తీసుకెళ్ళి ఐటీ మేనేజర్ అని చెప్పి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఒక మంచి ఐటీ మేనేజర్ను కూడా నియమించుకోలేకపోయారు వీళ్ళు అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే నిజంగా శ్రీవాణి టికెట్లకు సంబంధించి సంచలనమైన విషయాలు మాట్లాడారు. దీని మీద టీటీడీ స్పందన ఏంటి అనేది ఖచ్చితంగా చూడాలి.